హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిఖిల్ అనమాట. ఈరోజు మనం మిషన్ గన్ అయితే రెడీ చేయబోతున్నాం. దీనికోసం ఒక చిన్న సైజ్ కార్డ్బోర్డ్ నెట్ తీసుకున్నా. దీనికి ఇలా 3 లైన్స్ గీసాం మధ్యలో చాక్తోని. ఎందుకంటే మనకి దగ్గర ప్రెజెంట్ అయితే గమ్ లేదనమాట. దానికోసం ఇలా పెట్టుకుంటే కొంచెం అవుద్ది కదా అని చూస్తున్నా. టేప్ చుడితే టైట్ అవుద్దని, రియల్లీ టైట్ అవుద్ది. దీనికోసం మనం పెద్దోటి చిన్నదోటి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది మన దగ్గర. సో దీని ఫ్రంట్ లో అయితే చిన్నదనమాట, ట్రయాంగిల్ షేప్ లో తీసుకోవాలన్నమాట. దాన్ని ఇలా లోపలికి పెట్టిన తర్వాత సెట్ అవుట్లేదు సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది. సో ఇదైతే బాగానే ఉంది అనమాట గన్ను. సో 1 minute, వాట్ ఈస్ దిస్ నాట్ సెట్టింగ్, వాట్ ఓకే కూల్ డౌన్. సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనికైతే మనం ఇక్కడ హోల్ ఒకటి పెట్టాం చూసారా. ఇది ఎందుకంటే మనకి ఇక్కడ హోల్ పెడదాం వల్ల గన్స్లో బుల్లెట్స్ పెడతారు కదా, అలా పెట్టుకోవడానికి అవుద్ది అనమాట బుల్లెట్స్ అనేవి. సో బుల్లెట్స్కి అయితే నేను అందరికి చిన్న కార్బోర్డ్ పెడుతున్నా బుల్లెట్ లాగా, కాకపోతే తర్వాత అయితే పెద్ద కార్బోర్డ్ పెడదాం. ఓకే పెట్టాను అనమాట. ఇదైతే బాగానే ఉంది, కానీ నాకు వెనకాల పాట ఎలా రెడీ చేయాలి అర్థం కావట్లేదు. మైండ్లో అయితే ఒకటి వస్తుంది, ఎలా చేయాలి అర్థం కావట్లేదు. సైడ్ కూడా గ్రిప్ ఉంటే బాగుంటుంది కదా అని చూస్తున్నా. గ్రిప్ ఎలా వస్తుందో చూడాలి మరి. వెనకాలైతే బాగుందా లేదా అనిపిస్తుంది నాకు ఎందుకో. సో చూద్దాం ఎలా రెడీ చేయాలి. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఏం చేద్దామని. సో ఏదైతే అయిందని రెడీ చేద్దాం అనుకున్నా. అలాగే ఈ గన్కి అయితే నేను యాడ్ చేయడానికి ఒక పెద్ద సైజ్ అయితే పెట్టుకున్నా, సేమ్ అలాంటిది. సో ఇదైతే లూజ్ అయిపోయింది. ఓ మై గాడ్, వాట్ లూజ్ ఫుల్ లూజ్. కంగారు పడకండి, నేనైతే కార్డ్బోర్డ్ పెట్టుకున్నా చిన్న పీసెస్ లాంటివి. దీనికోసం నేను సపరేట్గా అయితే కట్ చేయలేదు అనమాట. నా వేస్ట్ పీసెస్నే పెట్టుకున్నా. మీరు కనుక కట్ చేసి ఊరికే కంగారు పడిపోయి. నా ఇదైతే ఫ్రంట్ పార్ట్ సగం రెడీ అయింది. నాకు చెప్పాను కదా చిన్నది పెట్టుకున్నాను రాని. సో ఇప్పుడైతే పెద్దదైతే సెట్ చేశాను అనమాట. బాగుంది గన్ కూడా. సో నాకెందుకు ఎక్కడో తేడా కొడుతుంది, గ్రిప్ సాగట్లే. హౌ విల్ బీ ఎలా అని ఆలోచిస్తున్నా. ఇలా పట్టుకుందాం, మన గ్రిప్ అయితే పట్టట్లేదు. ఓకే సైన్ పెట్టుకుందాం, గ్రిప్ బాగుంటుంది కదా. ఓకే నేను సైన్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సైడ్ పెట్టుకోవడానికి వెనకకి ఎలా పెట్టాలా అని చూస్తున్నా. సో ఇందాకలాగే నేనే కూడా వెనకాల పెట్టాను అనమాట, కింద బుల్లెట్స్కి పెట్టినట్టే కోసి. సో వెనకాల కూడా సెట్ అయింది, బాగానే ఉంది. నాకు ఇప్పుడు భుజానికి పెట్టాలి. భుజానికి ఎలా పెట్టాలా అని చూస్తున్నా నేను. ఎందుకంటే భుజానికి పట్టుకోవడం కావాలా లేకపోతే హ్యాండిల్ పట్టుకోవాలా అర్థం కావట్లే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడైతే నేను మొత్తానికి రెడీ చేసుకున్నా. ఫస్ట్ భుజానికి కొనుక్కున్నాను కదా, కానీ వెనక చేతితో పట్టుకోవడానికి రెడీ చేసుకున్నా. ఎందుకంటే నాకు సెట్ అవ్వలేదు, అది ఎందుకో చిన్నగా అనిపించింది. సో ఏదైతే గ్రిప్ బాగుంది, అది పట్టుకోవడానికి బాగుంది. బుల్లెట్స్ లోడ్ చేద్దాం. రెడీ గో. లోడ సో గైస్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి.